వెళ్ళిపోతావు మేమేం చేయాలి చెప్పు నిన్ను. ఇంకా నా మాటలు తిడతారు మరి నన్ను. అందుకే నేను వెళ్ళిపోతా అన్నమాట. ఈ సీజన్ ఇరెట్ పాస్ బండిల్ వేరే లెవెల్ ఉంది. Free Fire India is set in a virtual world. చూసినావా రణ్వేష్? ఇరెట్ పాస్ బండిల్ సూపర్ బండి చూసా ఇంకా పోయినసారి బాగున్నాయి అనిపించారు కొద్దిగా. అట్రాక్టివ్ ఏంటంటే చిల్లు కొట్టినప్పుడు సాహల్ డేస్ వచ్చి తీసుకుంటారయ్యా మమ్మీ. బాగుంది కాబట్టి ఈసారి తీయాలి తీసుకోవాలి. నీకేంటి బ్రో డబ్బులు ఉన్నాడు కాదు పబ్జీలో ఉన్నట్టు వచ్చింది అయ్యా మమ్మీది. చూసినా ఇంత ముందు పబ్జీ వీడు ఆడతాడు. నాకు తెలియదు మరి పబ్జీ గురించి. Battle Royale. పండు ఆడతాడు పబ్జీ. మమ్మీ నేను డిలీట్ ఈ మధ్య ఆడట్లేదని చెప్పి డిలీట్ చేసిన పబ్జీ. అట్టలేదు ఇప్పుడు. అరే నేను 1 GB డౌన్లోడ్ చేసుకున్నారా. పక్కల వైఫై ఉండదా మీ హాస్టల్లో? బయటే వైఫై లేదా అంటే బయట అంటావు? అర్థం కావట్లేదు వాయిస్. వైఫై లేదా మీ హాస్టల్లో? ఉంది వైఫై. కొత్తగా కట్టిరు కదా హాస్టల్. అంటే అంతే కొత్త కట్టినట్టే. యాడికాడికి పీకు ఉన్నాయి కాబోలే అసలు. మొన్న నేను చూసినప్పుడు అదే అనుకున్నా. ఈ రూమ్ లో అర్థమైందిరా అంత పెద్ద నాయన ఇంతమంది కదరా బ్రో. ఎనిమీస్ కాదు బ్రో. అయ్యా వీడు పడ్డాడు కాదు. పడమా కింద పోమా కింద కొడిపోతాను. ల్యాండ్ మైన్ పెట్టేస్తాను. రమేష్ నువ్వు పడబాగు ఆడు మంచిగా. ఇక కింద ఉన్నాడు వాడు పైకి వస్తాడు. ఇటు వచ్చి అదే వీడికి ఎంత డ్యామేజ్ కొట్టింది తెలుసా. పైకి రండి. అన్నీ కింద దూకి. నేను సేఫ్ వాడు కింద చూసినావా? చూసా అరే నాలుగు నామిన పడ్డాను. సో పోయిండే వీడు క్యాబ్ లో. ఏర్రా అరే అమ్మా తొందరగా వెనకొచ్చింది డబల్ సింగిల్ దూకిండి కింద దూకిండి బ్రో. పండు బ్రో వెనక్కి. రే ఇవైతే నేను చేస్తున్నావు నేను ఇటు తక్కువకుంటూ ఏమనుకున్నావు. పండు బ్రో ఇటు వచ్చింది కొట్టాయి కింద. వాడు పాపం ఇట్లా ఎంత పడతాడో కొట్టినామని వెనకొచ్చి హలో అటు పడిపోయినది అన్నీ. నీకు నువ్వు కింద ఉన్నావు కానీ నీకు ఆడికి వచ్చి ఈ టీం అయిపోయి చేస్తాను ఎందుకు ఆడికి పోయి. ఏమనుకున్నారా నాయన నీ ప్రో ప్లేయర్ మీరా. ఇడో ఎట్ట చెప్పా నువ్వొకండి నేను మైక్ ఆన్ చేసిండు అయ్యా ఇంతసేపటికి. ఒక్కొక్కటే పోయి ఇంకొకటి కూడా టీం వైపు చేస్తాను అనమాట. అదే బొక్కల ఇద్దరు నేనే కొట్టిన దాంట్లో షో చేస్తున్నావు. అరే బాటుగాడు అని ఒప్పుకోవడానికి ఇది ఒక కారణం కాదులే. ఎవరు తమ్ముడు ఇందాక మొన్న కొట్టినా గుర్తులేదా. సరే అట్ట అనుకుంటే మీకు గిల్లు కొట్టిన మ్యాచ్ లో అదే ఇది కొడదా టికెట్ కమ్మంటావా ఎన్నొద్దు ఆగిరా వాటిని పాట ఎక్కుతకో దండం పాడకరా బాబు. అలా అన్నా చెప్పు. ఇప్పుడు కాదురా నేను ఫ్యూచర్ లో మంచి సింగర్ అయితే అప్పుడు నా ఆటోగ్రాఫ్ కోసం మీరే వెయిట్ చేస్తారు. అప్పుడు మాట్లాడదాం. స్టేజ్ మీద పాడతావారా? చాలా చచ్చిపోవడానికి అన్వేష్ నీ పాటలన్నీ స్టేజ్ మీదనే పాడతావా? స్టేజ్ మీద కాదు సినిమాకి నెక్స్ట్ డెబ్యూ నేనే అంట చెప్పిండు మాకు. అది కాదు ఒక నువ్వు పాడాలనుకుంటే స్టేజ్ మీదనే పాడతావా అంటన్నా. స్టేజ్ మీదే పోయి అక్కడ దొంగపడరా. డబ్బులు రావాలి ఎందుకురా అరే ఎందుకురా నేను అంటే అంత కోపం చేసే డైలాగులు ఎట్లా మరి.
रूम कहाँ था तू मैं डायरेक्ट रूम कहाँ मातो फोड़न पच्चर पूछो అన్వేష్ అంటే ఎవరు? I need equipment. हम किसी को तो डोग लगे अरे हम पूरा तो मोमेंट्स पिला हुआ है क्या बोल रहा సరదాకి ఇట్లీ స్టేస్ వస్తా ఆగంట ఒరే వద్దురా ఆగిరా బాబు. బాగు బాట్ గాడి ఆటో రాదే ఎక్కడాడు వాడు ఇక్కడ ఉన్నాడు. Head there. నువ్వు ఇంకో మూలకి మేరీ దేవిక మేరీ. పండు బ్రో నేను విజిట్ అవుతాను ఆ బ్రో. నెక్స్ట్ మ్యాచ్ ఆడుకుందాం. తమ్ముడు ఈ రోజు కాదు ఏదో ఒక రోజు నీ మంచి గొప్ప సింగర్ అయితే అప్పుడు మాట్లాడదాం. ఒక రోజు వస్తే కనుక రే ఫస్ట్ నువ్వు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోరా, తర్వాత పాడేటోడే కానీ. మేరీ మేరీ అది తెలుగులో చెప్పరా వాటి మీనింగ్? है నీది నాది ఒకటేగా. ఏందది? అంతేగా బ్రో అది దయ్యాడా? ఏందో ఆడి ఇట్లిస్ట్ వాడు కాడికి ఎందుకు పోయినా విషయం అసలు ఎవడు ఎందుకు బ్రో వీడికి రివైవ్ ఇచ్చి టోకెన్ల దండగా మనోళ్ళేగా బ్రో మాట్లాడాలి. Help me. ఎవరు బ్రో ఎల్మి అనేది అరే పింగు పట్టదురా లేకపోతే నా కొడుకుని వేసేటోని. ఇక చల్లగా నాకు పెట్టేది చెప్పాను బాగుంది కదా అదే బండి బండి వేసుకొని వస్తాను ఇప్పుడు. చల్లగా చెప్పాలంటే చల్లగా స్క్వాడ్ ఉంది ఇక్కడ. బ్రో బ్రో వాడు ఫుల్ డామేజ్. ఈయన అమ్మాయి వెనక నుంచి ఇంకోటి కొట్టిండు. రివైవ్ ఇచ్చేటోడు సూపర్ అని ఇవ్వచ్చు కదా. సూపర్ ఇస్తే తర్వాత ఇప్పుడు ఇచ్చేటోళ్ళకి లేదుగా బ్రో రైట్ బ్రో రైట్ బ్రో వస్తాను బ్రో. I need ఏ equipment. వివేక్ కమాన్. వివేక్ రాజ్ బ్రో వాళ్ళ ఫ్రెండ్ని వాడు మైక్ ఆన్ చెత్తలేడేందిరా వివేక్ గారు? వీడికి ఏమైంది? ఎవర్రా వాడు? అబ్బా సూపర్ రా వీడు. మంచి సూపర్ ఇచ్చింది. కాదురా ఎవడరా? వివేక్ గారు రా, వికాస్ అన్నట్టు. ఒరే వివేక్ గాడు అరే వీడు మన మొన్న వాడు ఐడి వేరే ఐడి నుంచి రిక్వెస్ట్ పెట్టి నాకు సోదరుడు. అంతే బ్రో రెండు కాదు మూడు బ్రో ఇది అకౌంట్స్ నా ఉంటాయి. ఐడి బ్రో ఐవి అని వాళ్ళ తమ్ముడు అనుకుంటారా? బ్రో ఏ చెర్రీ పండు పండు హలో బ్రో అరే నైస్ రా, మంచిగా ఎగిరిపోయింది వాడికి ప్లెయిన్ రెడ్. హలో బ్రో ఇది వికాస్ కాదు వివేక్ కాదు బ్రో నేను వాళ్ళ ఫ్రెండ్ని నా ఐడి ఇది ఓ షిట్. Thanks. ఏం కాదులే బ్రో మంచిగా ఆడుతున్నారు ఆడండి. ఏ ఇక్కడ రాండి రే లోడ్ కావాలి ఇక్కడ రాండి. బాబా ఇది ఏమన్నా లూట. ఇక్కడ రాండి ఇక్కడ ఉంది ఉప్పలు ఉంది. డబల్ షాట్, నాకు డబల్ షాట్ కోసం ఎంత దేవుల ఆట దొరికింది. MP5 3 ఉంది ఇందులో. Loot here. ఇంకోటి కొడతాను. పీక్ సైడ్ అయిపోయింది. ఇంకా ఉంటాడు ఒక్కడే కాదు ఇద్దరు కనపడ్డారు. అయిపోయింది. విష్ణు గారు సిగ్గులేని వాడు కిల్లికి దొప్పిండు. అవునవును నీకిల్ల మింగాలిగా. ఆడేటప్పుడు కిల్ల మింగినా ఒక అర్థం ఉంటుంది. నీ కిల్ల మింగితే తప్పేందండి అదేగా మళ్ళా మాట ఇప్పుడు అది అన్వేష్ సర్లేరా అరే లేరు నాకు ఉంటది. సరే కొట్టినా ఇప్పుడు ప్రతి బాడీ గార్డ్ ఇప్పుడు మాట్లాడతాడు. ఇట్లా అన్నామని చెప్పి అరే బాడీ అని డ్యామేజ్ కి నీ కిల్లులకి నా డ్యామేజ్ కి నేను కిల్లుకి అన్న సంబంధం ఉన్నారు. 700 డ్యామేజ్ 3 కిల్లులకి మళ్ళీ మాట్లాడాలి. అయినా సరే నువ్వే నాకు కిల్ చోటు చేసినావు. అకౌంట్ లో 200 వేసిన చూడండి ఆ డ్యామేజ్ కూడా ఏదో గుడ్డి మీద పడ్డదా పర్లేదా? అదే గుడి మేళ ఏదో తగిలింది. డౌన్ అయినా చంపినట్టు. మా ఫ్రెండ్ ఎనిమిస్ యాక్చువల్గా పాయింట్ నుంచి పోతాను. సైడ్ పోతాను. ఇంకా లేదన్నా
ఆడింది అన్న కడతాను వాళ్ళు డ్రాప్ ఒక డౌన్ ఇది మార్కింగ్ ఆల్రెడీ ఇల్లు వచ్చింది బాబా మాడి చెప్తున్నాను దాంట్లో థర్డ్ పార్టీ అయితే చెప్తున్నారు ముందు. స్టెప్స్ ఇప్పుడు ఒకటి దిగిందా నైట్ బ్రో మార్కేసినాడు అక్కడ కూడా ఉండు ఓ అరే అరే ఇతను అదే అరే 2 చేశారు అయిపోయింది Go for the arsenal. క్లాస్ లో నీ లెఫ్ట్ లో కూడా వస్తాడు వెనక ఆయన వెనక గుర్తొచ్చాను అరే వీడ అమ్మ కొట్టి 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 వస్తాను అయితే పైన అరే సారీ బ్రో చూడలే పల్లె నేను వీడు లంజడుగు అమ్మ దాక్కుని ఆడుతుండ అమ్మాయి లెక్క ఓ అయితే మా వేవగాడికి ఏం ప్లేనే అది సరే వాడి పంపలో వాడిన ఏదో ఈటోడు వచ్చింది రివర్స్ పాయింట్ దగ్గరికి వేవ్ కొద్దిగా బయటికి రా ట్రీడ్ కొడతా లంజడుగు కుక్కర్ చెత్త పైన కూడా దిగుతాను ఇద్దరు దిగిరు నాకు ఆడ ఇద్దరు ఫ్రైడ్ దిగి రైస్ నచ్చింది అయినా ముగ్గురు దిగిరు రివైవ్ నాకు లోపల వాళ్ళకి ఫుట్ నెంబర్ 2 ఫుట్ ఏదో దిగుతున్నా చూడు వాడు సగం హెల్త్ పోయింది ఒక్కొక్కడికి ఆకైతే సాయిరా నేను జంప్ ట్రీడ్ కొట్టండి ఎడిపోయినారా ట్రీట్ కొట్టమని ఇప్పుడు మీరే ఉన్నారా వెనకూడ చచ్చిపోలే పై రీలోడ్ పడ్డది ఒకటి దా కప్లీ బాక్స్ ఉన్నారు వెహికల్ అరే వాడికి వెహికల్స్ కి లేదనుకుంటారా అరే అమ్మ హెడ్ 9 అసిస్ట్లు అంటున్నాయి కూడా వీడుండు బొక్కగా ఎందుకు అర్థం కాదు నెంబర్ 3 నేను ఒక్క దిష్టి తీసుకోలేదు నిద్రమోహం వాడ ఇక్కడ కిందయ్యా అరే రివైవ్ పాయింట్ ఒకటి పోతాను అన్వేష్ అది నాది పుట్టొస్తాను చూసుకో అది నీదే లేదు కానీ నేను హెడ్ షాట్ కొట్టుకున్నారా తొక్కుతా మళ్ళీ నువ్వు హెడ్ అంటే ఎరుపుక వికాస్ చెప్తుండే ఎందుకు అవడం కిలో దొబ్బినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఒకటి కిలో దొబ్బితే రాదురా నా మీద పడి ఆడుకున్నా అందరూ అది మనం రివైవ్ అందుకోరా నేనే ఉన్నా దగ్గరలో నేనే పోతలే మీరు రామాకండి ఆగాని అది వేసింది ట్రీట్ కొట్టింది బ్రో నీ ఒక్కడి కోసం ఎవరైనా అవుతా సరైన అవుతా నీ ఒక్కడి కోసం
ఎందుకంటే ఇద్దరు స్క్వాడ్ ఇవ్వాలి. ఎందుకు చెప్పారు ఇద్దరు కూడా? డౌన్ ఒకడు, ఇంకా డౌన్ మొత్తం, మళ్ళీ డౌన్. పండు హ్యాగర్ అని పేరు అయిపోయింది. స్క్వాడ్ గ్రానీలతో లేచిపోయింది. ఇంకొక్కడే ఎవరికన్నా హిట్ లిస్ట్ వేసి రావచ్చు కదా పోయి సరదాగా. నేను ఒక్కడి కోసం ఎవరైనా అవుతా సరైన అవుతా. బ్రో బ్రో ఇక్కడ కూకున్నాడు బ్రో. బా Why are you taking tension when we here? ఓ అది రమేష్ పండు 12 కిల్లు. ఓ బాయ్.